హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ టెక్. గైస్, మనమైతే చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. అది ఇంకా ఎవరైతే చూడలేదో ప్లీజ్ హెల్ప్ చూసేయండి. గైస్, మన ఛానల్ అయితే చాలా లో ఉంది, జస్ట్ 16 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అది 100 దాటిన తర్వాత వీటితో అయితే ఒక ప్రాజెక్ట్ చేస్తాను. అదే ప్రాజెక్ట్ అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్ట్ వస్తుంది. అండ్ ఈరోజు వీడియో అయితే 5 యూస్ఫుల్ ఎలక్ట్రానిక్స్ అయితే చెప్తాను. వీటితో అయితే మీరు స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అండ్ కాలేజ్ ప్రాజెక్ట్స్ అయితే మీరు చేయొచ్చు. అండ్ ఫస్ట్ది వచ్చేసి రిలే మాడ్యూల్. అండ్ ఈ రిలే మాడ్యూల్ అయితే దీని లోపల అయితే కాయిల్ ఉంటుంది, సేమ్ ఇది ఒకటే, కానీ దీనికైతే ఒక పీసీబీ కింద యాడ్ అవుతుంది. అండ్ 2 LEDs, ఇలా 3 టెర్మినల్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ 3 టెర్మినల్స్ వస్తాయి, కానీ దీనికి ఓన్లీ 5 టెర్మినల్స్ ఉంటాయి. అండ్ దీంతో అయితే మీరు రిలే ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ దీంతో ఏ ప్రాజెక్ట్ చేయొచ్చో లాస్ట్లో చెప్తాను. చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చు దీంతోనే. ఇది కూడా ఒక ఆర్డినో లాగే, కానీ ఆర్డినో సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలే. ఇదైతే రిలే కాయిల్, జస్ట్ దీంట్లో 5 టెర్మినల్స్ ఉంటాయి. ఇది 5 వోల్ట్ రిలే, ఇది 5 వోల్ట్ రిలే మాడ్యూల్. అండ్ ఈ రిలేతో అయితే మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు సేమ్. అండ్ ఇదైతే ఒక రెగ్యులేటింగ్ ఐసి, ఇదైతే రెగ్యులేట్ చేస్తుంది. దీని నెంబర్ అయితే 7805 రెగ్యులేటింగ్ ఐసి. అండ్ ఈ 7805 రెగ్యులేటింగ్ ఐసి అయితే 5 వోల్ట్ వరకు రెగ్యులేట్ చేయగలదు. అండ్ 78 తర్వాత ఎంత నెంబర్ ఉంటుందో అంత రెగ్యులేట్ చేస్తుంది. అలా 7812, 7821, 7833 అలా ఉంటాయి. అండ్ అలాగా. అండ్ ఇదైతే ఒక పొటాషియోమీటర్. నా దగ్గర అయితే 100K లేదు, అందుకే చూపిస్తున్నాను. అండ్ డిఫరెంట్ కేస్ అయితే వర్క్ అవుతాయి. అండ్ ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇదైతే B47K. అండ్ దీంతో అయితే రెగ్యులేటింగ్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. లైక్ ఒక రెగ్యులేటర్ తయారు చేయొచ్చు, మోటార్కి కానీ ఎల్ఈడికి కానీ దేనికన్నా రెగ్యులేటర్ తయారు చేయొచ్చు. మనకి ఇష్టమైన వోల్టేజ్ని దీంతో చేసుకోవచ్చు. అండ్ ఈ రెండిట్లు కలిపి ఒక ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ రెగ్యులేటర్ తయారు చేయాలంటే ఈ వీడియోకి 1K లైక్స్ చేయండి. లాస్ట్ ఫైనల్ ఇదే మన పెద్దది. అండ్ ఇదైతే ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, ఇదిగోండి చూడండి, సాయిల్ సెన్సర్. అండ్ ఇదైతే దీని సాయిల్లో అయితే డిప్ చేస్తే ఇదైతే మాయిశ్చర్ చెప్తుంది. ఇదిగోండి, మేడ్ ఇన్ ఇండియా. అండ్ క్వాలిటీ అయితే బాగుంది, స్మూత్గానది. నేను ఎన్నైతే కొన్నా అవన్నీ క్వాలిటీ మాత్రం బాగున్నది, పనిచేస్తున్నాయి. ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఇది కూడా ఫెయిల్ అవ్వలేదు, ఆల్రెడీ టెస్ట్ చేశాను, అందుకే కవర్కి అట్లా ఉంది. అండ్ ఇది కొట్టి. అండ్ ఇదైతే మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోలర్. అండ్ 2 జంపర్స్ ఇస్తారు దీంతో, జంపర్ వైర్ ఫీమేల్ ఇస్తారు. దీనికైతే మేల్, ఇవ్వండి మేల్. అండ్ దీనికి కూడా మేల్ సాకెట్లు ఉంటాయి అనమాట. అండ్ ఇది దీంతో అయితే దీంతోనే ఇవన్నిటితోనే ఒక సాయిల్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే అవుతుంది, ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ వీడియో కావాలంటే, ప్రాజెక్ట్ వీడియో కావాలంటే ఈ ఛానల్కి అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. జస్ట్ మనకు ఇప్పుడు 16 సబ్స్క్రైబర్స్ మాత్రమే అన్నారు. అండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీంతో అయితే వీడియో చేస్తాను. అండ్ దాని ముందే పెట్టగలను, బట్ నేను పెట్టను. ఒకవేళ 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో కూడా చేస్తాను అన్నాను, కానీ ఇంకా 16 వచ్చారు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి సెండ్ చేసి ఈ వీడియోని అయితే ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయండి. అండ్ సబ్స్క్రైబ్స్ కూడా. అండ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి. వెళ్ళేటప్పుడు అయితే ఒక లైక్ చేయండి. అండ్ వీటితో అన్నా చేయగలను, లేకపోతే ఆడిట్నో అన్నా చేయగలను. అండ్ వీటితో అయితే ఒక షార్ట్